తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో నిన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలింది. దానికి కారణం ఏంటంటే ప్రైవేట్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఫీ రీయింబర్స్మెంట్ కింద ఫీజులు విడుదల చేయాల్సినటువంటి అవకాశం ఉంటుంది. అటువంటిది ఈ ప్రభుత్వాలు వివిధ సంక్షేమ పథకాల కారణంగా అయితేనేమండి, ఇక వేరే ఇతర అవసరాల దృష్ట్యా ఈ ఫీజు బకాయిలు ఈ ప్రభుత్వం అనే కాదు, ప్రతి ప్రభుత్వం కూడా పెండింగ్ పెట్టుకుంటూ వస్తుంది. అది ఇప్పుడు ఒక అనకొండలాగా తయారైందనమాట ఆ ఫీజులంతా కూడా. సో వీటి మీద ప్రత్యక్ష ప్రభావం ఆయా విద్యార్థులకు పడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆ కాలేజీ నుంచి కానీ యూనివర్సిటీ నుంచి కానీ బయటకు రావాలంటే డెఫినెట్గా ఫీజులు అయితే చెల్లిస్తేనే వాళ్ళకి ఆ సర్టిఫికేట్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో ఇదొక ప్రహసనంలాగానే నడుస్తుంది. ఎవ్రీ ఇయర్ ప్రైవేట్ కాలేజీలు యాజమాన్యాలు ఈ ఫీజు రీయింబర్స్ కోసం ప్రభుత్వాన్ని అడగటం, ప్రభుత్వం పెండింగ్ పెట్టడం, వీళ్ళు కోర్టు మెట్లు ఎక్కటం, కోర్టు చెప్పిన తర్వాత వీళ్ళు పెండింగ్ బకాయిలు రిలీజ్ చేయటం అనేది ఒక ప్రాసెస్ లాగా నడుస్తూ ఉంది. సో ఈ సంవత్సరం కూడా ఆ ప్రాసెస్ ముందుకొచ్చింది. ఏదైతే రీసెంట్గా తెలంగాణ హైకోర్టు ఏం చెప్పిందంటే, గవర్నమెంట్ కనుక ఫీజులు చెల్లించని పక్షంలో మీరు విద్యార్థుల నుంచే ఫీజులు వసూలు చేసుకోవచ్చు అనేటువంటి ఒక సంచలనమైన తీర్పుని వెలిగిపుచ్చింది. అప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేశారంటే, జీవో నెంబర్ 9ని రిలీజ్ చేసి వాటిపై కొన్ని మార్గదర్శకాలు కూడా ఇచ్చారు. సో ఆ జీవో నెంబర్ 9 మీద నిన్న జరిగినటువంటి విచారణలో హైకోర్టు స్టే విధిస్తూ స్టేటస్ కోని అమలుపరచాలని చెప్పింది. ఆ విధంగా ఒక ఇంటర్మిటెంట్ ఆర్డర్స్ అయితే పాస్ చేసింది నిన్న గౌరవ తెలంగాణ హైకోర్టు. నిన్న తెలంగాణ హైకోర్టు యాక్చువల్లీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. ఒకవైపు ప్రభుత్వం ఫీజులు చెల్లించదు, మరొక వైపు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకుంటాం అంటే వాటిని నిలువరించేలాగా మీరు జీవో నెంబర్ 9 తీసుకొచ్చారు. సో ఏ విధంగా ఈ సమస్య పరిష్కారం అవుతుంది అనేటువంటి ఒక ప్రాథమికమైనటువంటి ప్రశ్నని ప్రభుత్వాన్ని వేయడం జరిగింది. సో బేసిక్గా కొంత కోర్టులు ఎప్పుడు ప్రభుత్వాలకి కన్సర్న్ ఉంటుంది, ఆ కన్సర్న్ చూపిస్తుంది. సో అందులో భాగంగానే వచ్చే మంగళవారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా సో స్టేటస్ కోని కంటిన్యూ చేసే విధంగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేసింది. సో ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది, అప్పుడు ప్రభుత్వాలు చేయాల్సినటువంటి నష్ట నివారణ చర్యలు ఏంటి అంటే, దీనికి కారణం వస్తున్నటువంటి ప్రభుత్వానికి రాబడి, అదేవిధంగా పోబడి, ఏదైతే వివిధ వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో ఉన్న వెల్ఫేర్ స్కీమ్స్ కంటిన్యూ చేయటం, ఇంట్రెస్ట్ కట్టుకోవటం, మళ్ళీ కొత్త వెల్ఫేర్ స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేయటం, వీటన్నిటి మధ్యలో ప్రభుత్వం చాలా సఫకేట్ అవుతుంది ఫినాన్షియల్గా. ఆ ఫినాన్షియల్ బర్డన్ ఏదైతే, ఇవంతా కూడా ఫీ రీయింబర్స్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఓల్డ్ స్కీమ్స్, ఇదంతా కూడా ప్రజలు మా హక్కు కంపల్సరీ రావాలి అనేటువంటి ఒక దృక్పథంతో ఆలోచిస్తున్నారు ఈ రోజున. వీటితో పాటు మళ్ళీ కొత్త కొత్త స్కీమ్స్కి అట్రాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైతే ఉమెన్స్కి 1500 రూపీస్ ఇస్తానన్నారో అది ఇవ్వలేకపోయినా, స్కూటీస్ ఇవ్వలేకపోయినా, ఏదైతే ఫెన్షన్స్ పెంచుతానన్నాడో ఆ ఫెన్షన్స్ పెంచలేకపోయినా, వీటన్నిటి మీద కూడా తులం బంగారం ఇవ్వలేకపోయినా, ఇవన్నీ కూడా దేని మీద డిపెండ్ అయ్యి ఉండే అంటే ఫినాన్షియల్ స్టేటస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో ఇప్పుడు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆల్రెడీ 2.5 సంవత్సరాల ప్రభుత్వం గడిచిపోయింది, ఇక మిగిలింది 2.5 సంవత్సరాలు. రేపు డిసెంబర్ వస్తే కనుక ప్రభుత్వానికి 3 సంవత్సరాలు నిండిపోతాయి. ఇక అప్పటి నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కఠిన పరీక్షలు ఎదురు కాబోతాయి. ఒక 1 by 1 షాకులు ఇస్తూనే ఉంటారు. ఎందుకంటే గడిచిన 2 సంవత్సరాలు కూడా ప్రతిపక్షాలు పెద్దగా యాక్టివ్గా ఉండకపోవడం, అంటే ఈ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ మనం చూస్తున్నాం. ప్రతిపక్షాలు యాక్టివ్గా ఉండకపోవడం, ఎలక్షన్స్ కొంచెం దగ్గరకు వచ్చినప్పుడు యాక్టివ్ అవుదాం, ప్రజలు కూడా కొంచెం మనం చెప్పేదాన్ని వింటారు అనేటువంటి ఉద్దేశంతో సైలెంట్ అయిపోవటం, అప్పటి వరకు పెద్దగా ప్రభుత్వం మీద ప్రెషర్ పెంచకపోవటం, అలా ఫేస్ సడన్ అందరూ కలిసి మూకొమ్మడి దాడి చేయటం, అంటే ఇది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్గా, ఒక స్ట్రాటజీగా ప్రతిపక్షాలు ఫాలో అవుతున్నాయి. సో
ఎప్పుడైతే 2021 స్టార్ట్ అవుతుందో ఆ 2021 జనవరి నుంచే ప్రభుత్వం వైపు విపరీతంగా ఒత్తిడి ఉండబోతుంది అన్ని వర్గాల నుంచి. ఇక అప్పటి నుంచి మనం అసలు సిసలైన రాజకీయాన్ని తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను చూడబోతున్నాం. మరి దీనికి కౌంటర్ స్ట్రాటజీ ఎలా ప్రిపేర్ చేస్తాడో రేవంత్ రెడ్డి మరి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి పెద్దగా ఒత్తిడి ఎదుర్కొని ఒక ట్రబుల్ షూటర్గా అయితే పెద్ద కనిపించిన దాఖలాలు లేవు. ఒకవైపు కాళేశ్వరం ఇష్యూ అయితేనేమండి, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అయితేనేమండి. సో ఈ 2-3 ఇష్యూలు ముందు పెట్టి ఈ అపోజిషన్ పార్టీ లీడర్స్ని కేటీఆర్ని, కేసీఆర్ని, హరీష్ రావుని బంధించి కొంత పాలిటిక్స్ నడిపారు. కాకపోతే అది ఎంతో కాలం ఎక్కువసేపు హోల్డ్ చేయలేరు కాబట్టి థర్డ్ ఇయర్కి రాబోతుంది కాబట్టి ఇప్పటి నుంచి ఏదైతే ఇప్పటి వరకు నిలువరించగలిగారో ప్రతిపక్షాన్ని ఇక నిలువరించడం కష్టమవుతుంది. ఆటోమేటిక్గా డెఫినెట్గా రిఫ్ట్ అయితే ఉండబోతుంది రూలింగ్ పార్టీకి, అపోజిషన్ పార్టీకి. ఎందుకంటే ఇట్స్ అన్ అడ్వాంటేజింగ్ టైం. ఇక్కడ గవర్నమెంట్ని ఎంత బదనాం చేస్తే ప్రతిపక్ష పార్టీ అని అంతగా పుంజుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇక రోజుకొక షాక్ వివిధ వర్గాల నుంచి రేవంత్ రెడ్డికి తప్పకపోవచ్చు. దీన్ని మరి ఫినాన్షియల్గా ఈ ట్రబుల్ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తాడనేది మనం వేచి చూడాల్సిన అంశం. ఏదేమైనప్పటికీ కూడా ఈ కేసు యొక్క తదుపరి విచారణ జూన్ 30కి వాయిదా పడింది. మరి కోర్టు ఏ కైండ్ ఆఫ్ డైరెక్షన్ ఇస్తుందనేది తెలుస్తుంది. మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ సంక్షేమ పథకాలు స్టేట్ ఫినాన్షియల్ స్టేటస్ని నడ్డివిరిచేలా చేస్తున్నటువంటి ఈ పథకాల వల్ల ఈరోజు విద్యార్థుల భవిష్యత్తు గాలిలో దీపంలాగా మారిపోయిందా కాదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోకుండా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.